పరం చేయడానికి, ప్రైవేట్ భాగస్వామ్యం చేయడానికి, ప్రైవేట్ వారికి తాకట్టు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మా వైసీపీ పార్టీ పూర్తిగా వ్యతిరేకం విధానానికి. మళ్ళీ మా నాయకుడు చెప్పిన మాటని హౌస్లో చెప్పాం. ఒకవేళ తప్పి చెడి ఎవరైనా సరే ప్రైవేట్ సంస్థలు వచ్చి దాంట్లో దూరం చూస్తే భగవంతుడి దయ వల్ల మళ్ళీ వస్తాం. మేము వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ ప్రైవేట్ పరం చేస్తామనే విషయాన్ని, దాన్ని గవర్నమెంట్ పరం చేస్తాం, ప్రభుత్వం రద్దు చేసి మరి గవర్నమెంట్ పరం చేస్తామనే విషయాన్ని మళ్ళీ మనం చేస్తాం. ఒక విషయం అండి, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలను కూడా ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. అదేంటో కానీ మన దురదృష్టం, మోసం చేసేవాడిని నమ్ముతారు. ఎందుకంటే నిజం వచ్చి నేను ఎంతో దూరం వెళ్ళి తెలుస్తుంది, అబద్ధం మాత్రం వెంటనే మొక్కం చుట్టూ తిరిగి వచ్చేస్తారంటగా అబద్ధాలు చెప్తున్న చంద్రబాబు నాయుడిని ఎప్పటికప్పుడే క్షమిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా ప్రైవేట్ని ప్రోత్సహించడం అనేది అతని నైజం, ప్రైవేటిజం అనేది అతని తాలూకు తత్వం. ఎంత బహిరంగంగా చెప్తున్నారండి హౌస్లో. ఎయిర్పోర్ట్లు ప్రైవేటిజం చేయలేదా, పోర్టులు ప్రైవేటిజం చేయలేదా, రోడ్లు ప్రైవేటిజం చేయలేదా? అవి కమర్షియల్ యాక్టివిటీకి, వెల్ఫేర్ యాక్టివిటీకి సంబంధం లేదండి. హాస్పిటల్ వచ్చి ప్రైవేట్ పరం చేస్తామండి, గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ని ప్రభుత్వ పరం చేస్తామండి. మరి ప్రభుత్వం మీద, ప్రజల మీద ఉన్న బాధ్యత ఏంటి? నైతిక బాధ్యత కాదా? వాళ్ళ తాలూకా ఆరోగ్యం మన తాలూకా బాధ్యత కాదా? వాళ్ళ తాలూకా చదువు మన తాలూకా బాధ్యత కాదా? అదే అడిగాం హౌస్లో. అందుకే చెప్పి దీనికి మేము వ్యతిరేకమని చెప్పి, ఎంత పోరాటం చేస్తామని చెప్పి మాకు ఓటు చేసి వచ్చి మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రధానితో పెద్ద మనసు ఆలోచించమని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం తాలూకా కుట్ర వాళ్ళ తాపేదారులకి, వాళ్ళ సొంతానికి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఈ ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం ఇది. అందులో ఏ విధమైన సందేహం లేదనే విషయాన్ని ఇవాళ తేటతెల్లమైంది. ఈ విషయాన్ని కూడా ప్రజల్ని ఆలోచించమని కోరుతున్నాను.